కర్నూలు వచ్చారు, మద్రాసు నుంచి కర్నూలు వచ్చారు. కర్నూలులో కాదు మనం ఎవరం కలిసి ఉందామంటే హైదరాబాద్ వచ్చారు. ఇప్పుడు కాదు కూడదంటే పోయారు. నీళ్లు అంటారు, నీళ్ళు ఏమన్నా ఇక్కడ వద్దంటారా మీరు? తీసుకోండి నీళ్లు, ఎందుకంటే మనం తెలుగు వాళ్ళం, మనం ఇంగ్లీష్ వాళ్ళం కాదు, ఫ్రెంచ్ వాళ్ళం కాదు, అరబిక్లం కాదు. నీళ్లు తీసుకోండి, ఏం కావాలో తీసుకోండి, వాడుకోండి. మనం ఎత్తులో ఉన్నాం, హైట్లో ఉన్నాం తెలంగాణ. ఇక్కడ వాడుకున్న తర్వాత అక్కడికి వెళ్తాయి. రాజకీయాల కోసం రెండు రాష్ట్రాలను విడదీయకండి, తెలుగు ప్రజలను విడదీయకమని కోరుకుంటున్నాను. నేను కలిసి ఉంటేనే బలం. నేను కూడా టీఆర్ఎస్ తరఫున తిరిగాను, ప్రచారం చేశా. మొన్న కూడా కాంగ్రెస్ తరఫున నవీన్ యాదవ్ కి సపోర్ట్ చేశాను, నవీన్ యాదవ్ ఓటు కూడా వేసాను. నేను చెప్తున్నా, అది గుర్తుపెట్టుకోండి. అవసరం ఏంటండి? ఇక్కడ టీడీపీ పార్టీ లేదు, జనసేన పార్టీ లేదు, మాట్లాడాల్సిన అవసరం ఏంటి? వాళ్ళకి కరెక్ట్ పాయింట్ అడిగామ్మా. ముఖ్యంగా ఏంటంటే ముందు రాబోయే రోజుల్లో ఇక్కడ కూటమి వస్తుంది, ఇక్కడ గ్రౌండ్ వర్క్ జరుగుతుంది, లోతుకి వెళ్తుంది. ఇక్కడ కూటమి వస్తే వీళ్ళ ఆటలు సాగవు. ఇంకోటి ఏంటంటే మనకి ఇక్కడ ఏ పార్టీ ఉందో అదే పార్టీ ఢిల్లీలో ఉండాలి, ఢిల్లీలో ఏ పార్టీ ఉందో గల్లీలో అదే పార్టీ ఉంటే మనకి పనులు జరుగుతాయి. అందుకు కూటమి ప్రభుత్వం వస్తుందని దాన్ని రాకుండా చేయాలంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్నో, చంద్రబాబు నాయుడునో, మోడీ గారినో, అలా జనసేన కానీ, బీజేపీ కానీ, టీడీపీని కానీ టార్గెట్ చేస్తే వీళ్ళు గెలవటానికి అవకాశాలు ఉంటాయి అనే ఉద్దేశంతో వీళ్ళు, ఈ పార్టీ వాళ్ళు ఆ పార్టీ వాళ్ళు ఇలా వీళ్ళని పట్టుకుని విమర్శ చేయడం, టార్గెట్ చేయడం జరుగుతుంది. చేస్తారు. ఇప్పుడు ఆమె అవును, ఆయనకి ఎందుకు బాగుంటది? తెలంగాణ ఆయనకి ఏమైనా ద్రోహం చేసిందా? అర్థమైందా? ఈమె తెలంగాణకు ద్రోహం చేసింది. ఎందుకంటే జాగృతి మహిళ అని చెప్పేసి ఆవిడ లిక్కర్ మహిళగా మారింది. అర్థమైందా? విమర్శిస్తున్నాను కాదు, నేను ఇక్కడ 35 ఇయర్స్ నుంచి పెరుగుతున్నా, నాకు అందరితో పరిచయాలు ఉన్నాయి. నేను కేసీఆర్ కి వీళ్ళందరి కవిత కన్నా ముందు జిందాబాద్ పలికినోండి నేను. కేసీఆర్ తెలంగాణ భవన్లో, ఎందుకంటే మీరు చిన్నవాడు, మీకు తెలియదు, ఫస్ట్ కరీంనగర్ లో ఎంపీగా గెలిచి వచ్చినప్పుడు జిందాబాద్ పలికినోండి నేను. అర్థమైందా? రాజకీయంగా కానీ అన్ని విధాలుగా నేను తిరిగాను, అన్ని తెలుసు. నేను నిజమే మాట్లాడతా, ఉన్న వాస్తవం మాట్లాడతా. ఏ పార్టీ కానీ ఎవడవని కూడా ప్రజలకు న్యాయం చేసేలా ఉండాలి తప్ప ప్రజల్ని రెచ్చగొట్టేలాగా ఉండకూడదు. ఓట్ల కోసం నీచానికి, దుర్మార్గాలకి చేయకండి ప్లీజ్. ఓకే, అది తప్పు అయితే ఆయన ఒప్పుకుంటాడు, తప్పు కానప్పుడు ఒప్పుకోవాల్సిన పని లేదు. నువ్వు ఆపాల్సిన పని కూడా లేదు, మీరు ఆపాల్సిన పని కూడా లేదు. అర్థమైందా? మీరు మీ ఏరియా వైజ్ గా మీరు మీ పొలిటికల్ డ్రామాల కోసం చేస్తున్నారు ఇది, కానీ అవి జరగవు. అది తప్పు అయితే ఆయన కంపల్సరీ ఒప్పుకుంటాడు. మేము కూడా ఒప్పుకోవాలని కోరుకుంటాం, మీరు కూడా ఒప్పుకోవాలని కోరుకోండి.